తల్లి గృహిణి. రాంప్రసాద్కు అక్క కూడా ఉంది. ఆమె పేరు వాసుకీదేవి. రాంప్రసాద్కు చిన్నతనం నుంచి చదువు పెద్దగా అబ్బలేదు. అందుకే కేవలం ఇంటర్ వరకే చదువుకున్నాడు. ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజీకి బంక్ కొట్టి ఎక్కువగా సినిమాలు కూడా చూసేవాడట. అయితే స్కూల్లో ఉన్న సమయం నుంచే ఉదయం స్కూల్కి వెళ్ళి రావడం, సాయంత్రం మెడికల్ షాప్లో పనిచేయడం చేశాడు. ఆ తర్వాత ఇంటర్ ఫెయిల్ అయినా ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేశాడు. అంటే అన్ని హాస్పిటల్కు వెళ్ళడం, ఆ కంపెనీ ప్రోడక్ట్ గురించి చెప్పడం అతని పని. ఉదయం బైక్ మీద వెళ్తే అన్ని హాస్పిటల్కి వెళ్ళి రాత్రికి ఎప్పుడో వచ్చేవాడు. అలా చేస్తున్నప్పుడే హైదరాబాద్కి వెళ్ళి మల్టీమీడియా రంగంలో ఏదైనా చేద్దామని హైదరాబాద్ వెళ్ళాడు. మొదట ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకున్నాడు. అప్పుడే రూమ్మేట్ ప్రసన్న పరిచయం అయ్యాడు. ప్రసన్న ఎక్కువగా కథలు రాస్తూ ఉండేవాడు. అతను రైటర్గా ట్రై చేస్తూ ఉండేవాడు. అలా రాంప్రసాద్ కూడా తన ఆలోచనలు రాసేవాడు. ఇలా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇక్కడ ఆర్థిక ఇబ్బంది రావడంతో మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి మళ్ళీ అక్కడ జాబ్ చేసుకున్నాడు కొంతకాలం. ఓసారి రామస్వామి అనే రచయితతో మాట్లాడేటప్పుడు రాంప్రసాద్ వేసే పంచులు ఆయనకు నచ్చాయి. దాంతో పంచులు బాగా వేస్తున్నావని కొన్ని సీన్